ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ సంబరాలైతే మొదలైపోయాయి. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే పిచ్చ కిక్ అయితే ఈ ఐపీఎల్ సీజన్ అందిస్తుంది. మెగా యాక్షన్ వల్ల కొన్ని టీమ్స్ వెల్గా పెర్ఫామ్ చేస్తుంటే కొన్ని టీమ్స్ అయితే కంప్లీట్గా బోల్తా పడ్డాయి. అయితే ఓవరాల్గా ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయ్యి 1 వీక్ దాటడంతో పాటు 9 మ్యాచ్లు కూడా కంప్లీట్ చేసుకున్నాయి. ప్రస్తుతానికి అంటే ఈ వీడియో చేసే టైంకి ఆర్సీబీ, కేకేఆర్ మరియు సిఎస్కేకి చెక్ పెట్టి 2 మ్యాచ్ల్లో గెలిచి టాప్ స్పాట్లో అయితే నిలిచింది. అలాగే లక్నో సూపర్ జైంట్స్, పంజాబ్ కింగ్స్, డీసీ, కేకేఆర్, సిఎస్కే తలో మ్యాచ్ గెలిచి బోని అయితే కొట్టాయి. మొదటి మ్యాచ్లో ఇచ్చి పడేసిన ఎస్ఆర్హెచ్ సెకండ్ మ్యాచ్లో అనూహ్యంగా చతికిల పడింది. దీంతో ఐపీఎల్ చాలా రసవత్తరంగా మారింది. అయితే ఓవరాల్గా ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ అభిమానులకు పిచ్చ కిక్ అయితే ఇస్తుంది. ఇలాంటి పిచ్చ కిక్, హై టెన్షన్ డ్రామా మ్యాచ్కి మరొక 2 ఫ్రాంచైజెస్ అయితే సిద్ధమైపోయాయి. మార్చి 30న అంటే సండే డబుల్ ధమాకాలో తొలి మ్యాచ్గా మధ్యాహ్నం 3:30 నుండి ఈ సీజన్ని అద్భుతమైన అన్ఎక్స్పెక్టెడ్ విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ వైల్డ్ ఎస్ఆర్హెచ్తో మన విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఒక బిగ్ ఫైట్గా అయితే సిద్ధమైంది డీసీ. అలాగే ఎస్ఆర్హెచ్ కూడా. అయితే డీసీ లక్నో మీద ఒక భయంకరమైన విజయం అయితే నమోదు చేసింది. ఆ మ్యాచ్లో గెలిచే పాసిబిలిటీస్ 15 నుంచి ఏకంగా 100కి చేసింది. ఎస్ఆర్హెచ్ తొలి మ్యాచ్లో 286 పరుగులతో వైల్డ్గా కనిపించిన ఎస్ఆర్హెచ్ సెకండ్ మ్యాచ్లో బోల్తా పడి ఓడింది. అయితే ఈ పోరు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అందుకే అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ ఇరువురు టీమ్స్లో ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, వీటన్నిటి గురించి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా ఈ స్టేడియం డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ జరిగేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఈ అండ్ విడిసిఏ క్రికెట్ స్టేడియం. ఓవరాల్గా ఈ స్టేడియం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీన్ని 2003లో ఓపెన్ అయితే చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చి 28,000 వరకు ఉంటుంది. అలానే డీసీకి హోమ్ గ్రౌండ్గా ఇక్కడ 2 మ్యాచెస్ అయితే ఆడబోతుంది. ఒక మ్యాచ్ ఆల్రెడీ ఆడింది, అది గెలిచింది. ఇది సెకండ్ మ్యాచ్ కానుంది. అయితే డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ అంటే ఆఫ్ సైడ్ వచ్చేళ్ళకి 66 మీటర్లు గాను, ఆన్ సైడ్ వచ్చేళ్ళకి 68 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేళ్ళకి 72 నుంచి 75 మీటర్లు గాను, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేళ్ళకి 60 మీటర్లు గాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఏసీఏ విడిసిఏ క్రికెట్ స్టేడియం పాత రోజుల నుంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మాట్లాడుకోవచ్చు. అలానే ఈ సీజన్లో కూడా ఇలానే బిహేవ్ చేస్తుంది. ఇనిషియల్గా పేసర్స్కి కొంచెం స్వింగ్ పేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా బ్యాట్స్మెన్స్కి ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది. దానికన్నా కాసేపు తట్టుకుంటే పరుగులు వరదైతే పారించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 రోజుల కిందట ఇక్కడ డీసీ ఓ మ్యాచ్ అయితే లక్నోతో ఆడింది. లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 209 పరుగులు చేసింది. అలాగే డీసీ అయితే చేజ్ చేసింది. దీన్ని బట్టి ఎంత బ్యాటింగ్ ట్రాక్ అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. అందులోని ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటే మరో 250+ స్కోర్ పక్కా ఉంటా అనుకుంటున్నా. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడటం, మ్యాచ్లు ఆగిపోయే ట్విస్టులు అయితే ఏమీ లేవు. హ్యాపీగా సండే రోజు భోంచేసి హాయిగా మ్యాచ్ అయితే 40 ఓవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మ్యాచ్ రోజు అయితే మాత్రం మార్నింగ్ టెంపరేచర్ చలికి 32 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిందే ఐపీఎల్ మ్యాచ్లు అన్ని వచ్చేళ్ళకి ఒకే ప్లాట్ఫామ్ ఇస్తుంది అని చెప్పి. అది దాంట్లో భాగంగానే ఒక జియో సినిమాలు అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లాంటి బిగ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవసరించింది. మొబైల్స్లో వాచ్ చేయాలంటే దాంట్లో చూడొచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్ పరంగా. ఇక టీవీలో చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా స్టార్ స్పోర్ట్స్ 2 తీసుకోవాల్సిందే. దాంట్లో కూడా సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. తర్వాత ఈ గ్రౌండ్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ వచ్చే 17 మ్యాచ్లు జరిగాయండి నిన్న మ్యాచ్తో కలిపి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 8 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 9 గెలిచారు. అంటే టాస్ అయితే అంత గొప్పదేం కాదు, ఎవరు గెలిచినా పర్లేదు, ఎటాప్ ఎవరైనా పర్లేదు. ఇక హైయెస్ట్ టోటల్ చూస్తే ఈ గ్రౌండ్లో 272 పరుగులు 7 వికెట్లుగా కోల్కతా నైట్ రైడర్స్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 92 పరుగులకే ముంబై ఇండియన్స్ ఆల్ అవుట్ అయ్యింది. ఇక ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్ చేసి చూసుకుంటే 173 పరుగులు 6 వికెట్లు చేసి రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ గెలిచింది. అది ఎప్పుడో జరిగింది తెలిసిందే. ఇక లోయెస్ట్ టోటల్ డిఫెండ్ వచ్చేసరికి 137 పరుగులు 8 వికెట్లు ఎస్ఆర్హెచ్ డిఫెండ్ చేసుకుంది. గ్రౌండ్లో మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే ఈ గ్రౌండ్లో 160 పరుగులు ఉంది. ఇదంతా పాత కదా, ప్రజెంట్ అయితే మాత్రం 200 కొట్టినా కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక డీసీ మరియు ఎస్ఆర్హెచ్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యాక 24 మ్యాచ్లే జరిగాయి. డీసీ 11 గెలిస్తే ఎస్ఆర్హెచ్ 2 ఎక్స్ట్రా 13 అయితే గెలిచింది. 2024లో ఎస్ఆర్హెచ్ అయితే మాత్రం 67 రన్స్ తేడాతో డీసీ మీద ఘన విజయం సాధించింది. ఇక 2023లో వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచ్లు జరిగాయి. డీసీ 1 విన్ అయితే ఎస్ఆర్హెచ్ 1 విన్ అయ్యి ఈక్వల్ అయితే చేసింది.
ఈసారి ఈ సీజన్లో డీసీ కనుక గెలిస్తే ఇక ఈక్వల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అందరు బెట్ చేసే ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటాం. ముందుగా డీసీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. డీసీ బ్యాటింగ్ యూనిట్లో 2 పార్ట్స్ అయితే ఉన్నాయండి. బెస్ట్ మ్యాచ్ విన్నర్స్ అయితే సెకండ్ పార్ట్లో ఉన్నారు. డీసీ మనసులను దోచేసుకుని ఒక మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వీళ్ళకి ఉన్న ఫినిషింగ్ ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగం నిన్న మొన్న వచ్చాడు, కాలు చెత్త కొట్టేశాడు భయ్య. లక్నో మీద చెత్త కొట్టేశాడు కంప్లీట్గా. మెయిన్లీ అశుతోష్ శర్మ టాప్ ఆన్ ద బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఏమైనా బ్యాటింగ్ అయ్యా, కళ్ళ కూడా సాధ్యం కానీ బ్యాటింగ్ అప్రోచ్తో కళ్ళు చెదిరే విజయం అయితే డీసీకి అందించాడు. అలానే విప్రజ్ నిగం కూడా డీసీకి డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్ అనడంలో తప్పు లేదు. మెయిన్లీ తను కొట్టిన కవర్స్ మీద షాట్స్ అయితే ఎంత చెప్పినా తక్కువే. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ప్రతి మ్యాచ్లో విన్నింగ్ నాక్ అయితే ఆడగలడు. అలానే వీళ్ళ టాప్ ఆర్డర్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇలాంటి స్ట్రాంగ్ ఫినిషర్స్ ఉన్నప్పుడు టాప్ ఆర్డర్ అయితే ఫ్రీగా బ్యాటింగ్ చేసుకోవడానికి, బ్యాట్ గెలిపించడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాంటి టాప్ ఆర్డర్ కూడా వీళ్ళకి ఉందనే చెప్పుకోవచ్చు. మెయిన్లీ డీసీకి టాప్ ఆర్డర్లో కేఎల్ ఎంట్రీ అయితే ఉండబోతుంది. ఐ థింక్ తనే ఓపెనర్గా రావచ్చు అనుకున్నా. కేఎల్ రాహుల్ మరియు పాప్ డూప్లెసిస్ ఓపెనింగ్ చేస్తారు. ఇక ఫస్ట్ డౌన్లో హార్డ్ థియేటర్, జాక్ ఫ్రేజర్ మ్యాకర్ ఫస్ట్ స్పాట్లో రానున్నారు. ఓవరాల్గా డీసీకి సాలిడ్ టాప్ ఆర్డర్ అయితే కనబడుతుంది. అలానే మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్, అభిషేక్ పొరల్ రానున్నారు. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్స్ బ్యాట్స్మెన్ కానీ యూజ్ చేస్తే సమీర్ రిజ్వీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక డీసెంట్ మిడిల్ ఆర్డర్ కనబడుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఎస్ఆర్హెచ్కి ధీటైన బ్యాటింగ్ లైనప్ డీసీ దగ్గర కూడా ఉంది. ఇక బౌలింగ్ యూనిట్లో డీసీ తొలి మ్యాచ్లో ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయింది. అయితే వీళ్ళ బౌలింగ్ యూనిట్లో ముందుగా మిచెల్ స్టార్క్ గురించి మాట్లాడుకోవాలి. చాలా స్ట్రైక్ బౌలర్ అయితే ఉన్నాడు. ఇక ముఖేష్ కుమార్ లాంటి డీసెంట్ బౌలర్ ఉన్నాడు. అలాగే ఎక్స్పీరియన్స్ డెత్ స్పెషలిస్ట్ మోహిత్ శర్మలు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా వీళ్ళ బేస్ యూనిట్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇక స్పిన్ అటాక్లో డీసీ బెస్ట్ అనేది తెలుసుకోవచ్చు. అక్షర్ పటేల్, చైనామెన్, కుల్దీప్ యాదవ్తో చాలా 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 బాగుంది. ఇక నిన్న యాడ్ అయిన విప్రజ్ నిగం కూడా మంచి ఇంప్రెసివ్గా బౌలింగ్ అయితే చేశాడు. సో ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్లో నేనైతే చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు. సమీర్ రిజ్వీ ప్లేస్లో ఇతను వస్తాడు, కేఎల్ రాహుల్. ఇది ఒక మార్పే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే పాప్ డూప్లెసిస్, కేఎల్ రాహుల్, జాక్ ఫ్రేజర్ మ్యాకర్, అభిషేక్ పొరల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగం, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా ముఖేష్ కుమార్ని ఇచ్చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా ఎస్ఆర్హెచ్ ఒక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ఎస్ఆర్హెచ్ లాంటి బిగ్ టీం దండయాత్ర చేస్తే 286 పరుగులు చేస్తుంది. మొన్న రాజస్థాన్ రాయల్స్ మీద ఇదే చూసాం. అదే టీం చతికిలు పెడితే లక్నో లాంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ లో కూడా 190 పరుగులు చేయడం కష్టంగా మారిపోతుంది. ఇది ఫ్యాక్ట్. అందరూ హార్డ్ హిట్టర్స్ ఉండాలి అనుకోవడం మంచిగా అనిపించినా ఓవరాల్గా అది టీంకి నష్టమనే చెప్పుకోవచ్చు. ఇలానే టీం ఉండాలి, 1 or 2 స్టాండర్డ్ బ్యాట్స్మెన్స్ కూడా ఉంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ కేన్ విలియమ్సన్, జో రూట్ లాంటి బ్యాట్స్మెన్స్ కనుక టీంలో ఉంటే ఒక 2-3 వికెట్లు పడ్డప్పుడు అలాంటి బ్యాట్స్మెన్స్ వచ్చి కొంచెం వికెట్ స్టాండ్ ఇచ్చినాక ఒక 5 ఓవర్ల తర్వాత హిట్టింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. నేనైతే అట్లా అనుకుంటున్నాను. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ తక్కువ అంచనా అయితే వేయలేమండి. వాళ్ళు కొడితే మామూలుగా ఉండదు, అది అందరికీ తెలిసిందే. ఈవెన్ డీసీ అయినా మనమైనా ఎస్ఆర్హెచ్ కన్సర్న్స్ అయితే లిటరల్లీ చెప్పాలంటే బ్యాటింగ్ మీద కాదు, బౌలింగ్ యూనిట్ మీద అనుకోవాలి. ఎందుకంటే తొలి మ్యాచ్లో 286 పరుగులు కొట్టినా కూడా చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ కూడా 12 ఎకానమీతో 240 పైనే కొట్టింది. అంటే వీళ్ళ బౌలర్స్ ఎంతగా ఫెయిల్ అయ్యారో మీరు అర్థం చేసుకోవచ్చు. నిన్న లక్నో మ్యాచ్లో కూడా 16 ఓవర్లోనే 193 కొట్టింది. అంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో కనపడ్డారు. వికెట్స్ తీసినా తీగిపోయినా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈవెన్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా, మహమ్మద్ షమి, సమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ లాంటి నలుగురు స్ట్రాంగ్ పేస్ యూనిట్తో అయితే ఉంది. బట్ ఎస్ఆర్హెచ్కి బ్లర్ మిస్టేక్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ అయితే లేకపోవడం. ఇప్పుడు బ్యాటింగ్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎంతమంది ఎక్కువ ఉన్నారో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ పేసర్స్ అంత తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో వచ్చేకి అందరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సే ఉన్నారు. అలాగే బౌలింగ్లో వచ్చేకి అందరూ రైట్ హ్యాండ్ బౌలర్సే ఉన్నారు. ఇది బ్లర్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక బౌలింగ్ యూనిట్లో, స్పిన్ యూనిట్లో అభిషేక్ శర్మ బాగానే చేస్తున్నాడు. అలాగే మెయిన్ స్పిన్ వచ్చేకి ఆడమ్ జంపాతో కొంతవరకు పరుగులు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్న మంచి బౌలర్ అని మా అందరికి తెలిసిందే. ఇక వీటిలో అయితే నేను మార్పులు అయితే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఇక బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే మరోసారి ఎస్ఆర్హెచ్ దండయాత్ర చూపించకపోతే డీసీకి బ్రేక్లు వేసే ఛాన్సెస్ అయితే కనబడతలేదు. సో ఎస్ఆర్హెచ్లో ఉన్న బ్యాటర్స్ ఖచ్చితంగా మంచి నాక్స్ అయితే ఆడాల్సిన అవసరం అయితే ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పవర్ ప్లే దాకా అవుట్ అవ్వకూడదని మనం ఆశిద్దాం. ఎందుకంటే వీళ్ళిద్దరు పవర్ ప్లే దాకుంటే ఆల్మోస్ట్ 100 రన్స్ అనేది ఈజీగా చేస్తారు. అలానే ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. సెకండ్ మ్యాచ్లో గోల్డెన్ డక్ మీద తిరిగాడు. ఇతని బ్యాట్ నుంచి మరోసారి పరుగులు అయితే రావాల్సింది. ఇషాన్ కిషన్ ఓవరాల్ టచ్లోకి అయితే రావాలి. నితీష్ కుమార్ రెడ్డి, ఎన్రిచ్ క్లాస్ మంచి టచ్లో ఉన్నారు. సాలిడ్ నాక్స్ అయితే ఆడారు కానీ వాటిని బిగ్ స్కోర్స్కి కన్వర్ట్ చేయలేకపోయారు. ఇక అంకిత్ వర్మ ఫినిషింగ్లో ఎక్సలెంట్ రోల్ అయితే ప్లే చేస్తున్నాడు. అలాగే అభినవ్ మనోహర్ కూడా టచ్లోకి రావాల్సి అయితే ఉంది. ఓవరాల్గా వీళ్ళ లెవెల్లో కూడా పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకటి వాడుకోవాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ని వాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళ ప్లేయింగ్ ప్రారంభంగా పరిశీలిస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి,
హెన్రిచ్ క్లాసన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి, షమర్జీత్ సింగ్ ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఆడమ్ జంపా వస్తాడు. ఓవరాల్గా వీళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెన్స్, పిచ్ రిపోర్ట్స్, అలాగే స్టాట్స్ ఇవన్నీ పరిశీలించినాక విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేసరికి నేనైతే మాత్రం 50-50 అనుకుంటున్నాను. ఎవరు గెలుస్తారని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వీళ్ళలో బౌలింగ్ ఉంటే వాళ్ళలో బ్యాటింగ్ ఉంది, వాళ్ళలో బ్యాటింగ్ ఉంటే వీళ్ళలో బౌలింగ్ ఉంది. అంత డిఫరెంట్గా ఉంది కాబట్టి నేనైతే నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెంచండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.